వేరో మీకు తెలుసు. సో కవితక్క కూడా ఆమె ప్రభావం చూపెట్టుకోవడానికి, ఆమె బలమేందో చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మీరు బలిపశువులు కాకూరని చెప్తున్నా. ఆమె ఇట్లా హడావిడి ఇప్పుడు ఎన్నికలు రాగానే కొంతమంది నాకు ఓటు బ్యాంక్ ఉందని నామినేషన్ వేసి తర్వాత అవతలోడు సూట్ కేసు అయితే సప్లై కొంటారు చూడు, గా దుకాణం అవుతుంది. ఇక సూట్ కేసులు తీసుకుంటారు అంటలేదు, కానీ ఒక కమిట్మెంటు, ఒక మాట తీసుకుంటుంది తండ్రి దగ్గర నుంచో అన్న దగ్గర నుంచో ఏదో ఒక విషయంలో. సో ఈ హడావిడంతా చేసి నాకు కూడా సపరేటు ఒక ఫాలోయింగ్ ఉంది, నాకు కూడా కొన్ని సామాజిక వర్గాలు నా ఎంబడి ఉన్నాయి, నాకు కొన్ని సంఘాలు నా ఎంబడి ఉన్నాయి, కొంత సమాజం నా ఎంబడి ఉంది అని చెప్పి చూపెట్టి కొంతమంది రాజకీయ నాయకులు ఆమె దగ్గర ఇప్పటికే కొంత సంపాదించడం కదా, నాయన తెలియకుండా లిక్కర్ స్కామ్లు ఇరికిందని చాలామంది అంటారు. అట్లా నాయన తెలియకుండా అన్నకు తెలియకుండా ఎంత సంపాదించిందో, కుటుంబం మొత్తం 1000 కోట్లు సంపాదించారు. పార్టీలు ఎన్ని పార్టీలను నడిపించే 4 పార్టీలు నడిపించేంత డబ్బు సంపాదించారు కల్వకుంట్ల ఫ్యామిలీ. హరీష్ రావు రాష్ట్రాన్నే కొనగలుగుతాడు. సో ఇట్లా ఏదో ఒకటి చేసి కొంతమంది ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, కొంతమంది పెద్ద పేరున్న నాయకులను కవితక్క తీసుకున్నది అనుకుందాం. కొన్ని రోజులు హడావిడి చేసి నీకేం కావాలా బిడ్డ అని కేసీఆర్ వెళ్ళి తీసుకున్న దాకా మిమ్మల్ని వాడుకుంటుంది. తర్వాత గాలికి వదిలేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కళాకారులు కానీ ఇంకెవరు ఏదో 4 రోజులు పోయిన రోజులు 4 రూపాయలు వచ్చినా సరే అనుకునేటోళ్ళు ఓరి, ఇంకేదైనా భవిష్యత్తు ఆలోచించేటోళ్ళు మాత్రం జాగ్రత్త పడురి. కవితక్క నమ్మి పోతే మరి ఇంకో దుకాణం ఏదో అవుతుంది. మరిగా ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీని ప్రకటిస్తారని, సామాజిక తెలంగాణ అంశాన్ని స్పష్టంగా కనిపించేలా పార్టీ జెండాలో ఉండనుందని చెప్పేసి కూడా అది లైట్ బ్లూ కలర్లో ఉంటుందని సమాచారం. కవిత అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్డి జాగృతికి సంబంధించిన కార్యక్రమం ఇక్కడుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్డి జాగృతి శ్రేణులు ఏంది కవిత అమెరికా పర్యటన ముగించుకొని సో ఎయిర్పోర్ట్లో జాగృతి శ్రేణులు, బీసీ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికిన బ్యానర్లో కవిత ఫోటో తప్ప ఎవరి ఫోటో కనిపించలేదు. ఇదంతా ఒక స్ట్రాటజీ. మీరు అనుకుంటారు కేసీఆర్ తీసేసింది, హరీష్ రావుని తీసేసింది, కేటీఆర్ తీసేసింది. కాదు, తన ఐడెంటిటీని, తన అస్తిత్వాన్ని కాపాడు కోసం కవిత ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఈ డ్రామాలో మనం బలిపశులు కావద్దు. సో మీరు మిగతా రాజకీయాల కోసం పక్క పెట్టుర్రి. అదొక కుటుంబానికి మధ్యలో, కుటుంబ సభ్యులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అంతర్గత అండ్ బహిర్గతమైనటువంటి ఒక యుద్ధం ఇది. దాంట్లో బాహుబలి సినిమాలో దేవసేన చెప్పినట్టు బాహుబలి దిక్కు బలాల దేవుడు దిక్కు, మీరు వాని ప్రాణాలతో తీసుకొచ్చినకి ఈ రాజ్యం ఇస్తా అన్నట్టు ఇక ఎవరిని బలం వాళ్ళు చూపెట్టుకుంటారు. నేనేమన్నా బాగా బలం చూపెట్టుకుంటే నాకేమన్నా రాజ్యం అప్ప చెప్తాడేమో, నాకేం తక్కువ అని అటు కవిత. సో వాస్తవానికి హరీష్ రావుకి ఇస్తే అందరు సపరేట్ కుక్కుంటారా అంటే అది కూడా ఊకునే పరిస్థితి లేదు. ఇక్కడ హరీష్ రావు గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మీకు